నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు ఉరిశిక్ష. నాగాదిత్య మహారాజు పరాక్రమ సంపన్నుడు. ఆయన రాజ్యం సుభిక్షం, ఆయన సైన్యం అపారం. ఆయన అంటే పరిసర రాజ్యాల వారికి సింహ స్వప్నం. ఆయనకు లేక కలిగిన కుమారుడు దేవాదిత్యుడు. ఆ కుర్రవాడంటే ప్రభువుకు ప్రజలకు కూడా ఎంతో ప్రేమ. నాగాదిత్యుడి రాజ్యం వెనుక ఒక అరణ్యం ఉండేది. అది చాలా భయంకరంగా ఉంటుందని, అందులో ఢాకినీలు ఉంటారని అందరూ దానిని ఢాకినీ వనం అని పిలిచేవాళ్ళు. అందులోకి ఎవ్వరూ ప్రవేశించేవారు కాదు. అయితే శౌర్యధనుడైన నాగార్జునుడు ఢాకినీ వనంలో వేటాడ నిశ్చయించి సపరివారంగా బయలుదేరాడు. మంత్రులు సామంతులు వద్దని ఎంత చెప్పినా ప్రయోజనం లేకపోయింది. తీరా వెళ్ళి చూస్తే ఢాకినీ వనం ఎంతమాత్రమూ భయంకరంగా కనబడలేదు. మిరుమిక్కిలి చాలా ఆహ్లాదంగా ఉన్నది. చెట్ల మీద రకరకాల పక్షులు శ్రావ్యంగా గానం చేస్తున్నాయి. అలాంటి వనం గుండా వెళ్ళి రాజు ఒక కోనేరును చేరుకున్నాడు. ఆ కోనేటి జలం అతి నిర్మలంగా ఉన్నది. కోనేటిలో హంసలు విహరిస్తున్నాయి. రాజు ఆ కోనేటి గట్టున సపరివారంగా విడిచి కొంచెంసేపు విశ్రాంతి తీసుకుని ధనుర్బాణాలు చేతపట్టి వేటకై ఒంటరిగా వనంలోకి బయలుదేరాడు. ఆయన కొంత దూరం వెళ్ళేసరికి ఒక తెల్లని కుందేలు కనపడింది ఆయనకు. వెంటనే ఆయన దానిపై బాణం వదిలాడు. మరుక్షణమే ఆ కుందేలు మాయమై ఒక అద్వితీయమైన సౌందర్యవతి ప్రత్యక్షమైంది. రాజు విడిచిన బాణం పుష్పమాలలాగా మారి ఆమె మెడలో పడింది. మహారాజా, వరమాల వేసి సత్కరించి నన్ను ధన్యురాలని చేశారు. నేటి నుంచి నేను మీ పత్నిని అన్నది ఆమె. ఆమె సౌందర్యంతోనే సమ్మోహితుడైన నాగాదిత్యుడు ఈ మాటలు విని పూర్తిగా మతి భ్రమణం చెందాడు. ఆయన ఆమెను వెంటబెట్టుకుని కొలను నుంచి తిరిగి వచ్చి తన పరివారాలతో, మీరు ముందుగా నగరానికి వెళ్ళి మా వివాహానికి ఏర్పాట్లు చేయండి అన్నాడు. వేట నుంచి రాగానే ఆయన ఆమెను వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు ఆయనకు రెండవ భార్యతోటిదే లోకం. ఆయనకిప్పుడు తన మొదటి భార్య గురించి కానీ తన కొడుకైన దేవాదిత్యుడిని గురించి కానీ స్పృహే లేదు. వారిని గురించి ఆయన ఆలోచన అస్సలు చేసేవాడు కాదు. ఎప్పుడన్నా ఆలోచన కలిగినా చీదరించుకునేవాడు. రాజుగారి కొత్త భార్య పేరు సురసుందరి. నిజానికి ఆమె ఢాకినీ వనంలోని ఢాకినీలకు రాణి. ఆమె తన జిత్తులతో రాజును తన చేతిలో కీలుబొమ్మను చేసి ఆడించసాగింది. కాలక్రమాన సురసుందరికి కూడా ఒక కొడుకు జన్మించాడు. అది మొదలు ఆమె దేవాదిత్యుడిని మరింతగా ద్వేషిస్తూ అతని వినాశానికి కంకణం కట్టుకున్నది. ఆమె రాజుతో, నా ఆరోగ్యం క్రమంగా చెడిపోతున్నది. నీ కొడుకు దేవాదిత్యుడు ఈ రాజ్యంలో నుంచి పోతేనే గాని నా ఆరోగ్యం కుదుట పడదు అన్నది. తన చిన్న భార్య విచారాన్ని ఏమాత్రమూ భరించలేని రాజు వెంటనే దేవాదిత్యుడు దేశ బహిష్కరణ ప్రకటించాడు. ఇది విని రాజుగారి పెద్ద భార్య అయిన రాజవతీదేవి వెళ్ళి తన భర్త పాదాలపైన పడి ఏడ్చింది. రాజు ఆమెకు కూడా దేశ బహిష్కరణ శిక్ష విధించి ఆమెను ఆమె కొడుకును దేశం వెడ్డలా నడిపించే పనిని తన సేనాపతి అయిన రుద్రకుడికి అప్పగించాడు. రుద్రకుడు రాజవతీదేవికి దేవాదిత్యుడికి సంకెళ్ళు తగిలించి తన వెంట తీసుకుపోయాడు. కానీ అతను వారిని దేశం నుంచి సాగనంపడానికి మారుగా తన ఇంటనే రహస్యంగా ఉంచి వారు దేశం విడిచిపోయినట్టు ప్రకటన చేశాడు. రాజుగారి ముఖ్యమంత్రి ధర్మప్రాణుడు రాజుగారి స్థితి చూసి ఆందోళన చెందాడు. సురసుందరి చేస్తున్న టక్కులన్నీ కూడా అతను ఓ కంట కనిపెడుతూనే ఉన్నాడు. సురసుందరిని కడతీర్చితేనే గాని పరిస్థితి చక్కబడదని నిశ్చయించుకున్నాడు. ఆమెకు అంతఃపుర దాసి ద్వారా ఆయన విషం పెట్టించాడు. కానీ అది సురసుందరిని ఏమీ చేయలేకపోయింది. ఆమె ఆ విషయాన్ని సులువుగా జీర్ణం చేసుకున్నది. అది చూసిన ధర్మప్రాణుడు మరింత ఆందోళన పడి తన గురుపాదులను సలహా అడగటానికి బయలుదేరి వెళ్ళాడు. ఆయన గురువు దూరాన గల ఒక కొండపై తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ధర్మప్రాణుడు వచ్చిన పని తెలుసుకొని ఆయన సురసుందరి చావటానికి ఒకే ఒక మార్గం ఉన్నదని తెలిపాడు. అదేమిటంటే ఢాకినీ వనంలో ఒక 12 కొమ్మల పెద్ద మర్రి చెట్టు ఉన్నది. దాని కొమ్మలు చీలే చోట ఒక పెద్ద తొర్ర ఉన్నది. ఆ తొర్రలో ఒక వెంటి దబ్బనం ఉన్నది. దానితో ఎవరైనా సురసుందరి కుడికాలి బొటనవేలిని పొడిస్తే ఆమె మరణిస్తుంది. ఢాకినీ వనంలోకి వెళ్లే సాహసి దొరకాలే కానీ మిగిలినది ఏమంత కష్టం కాదు. ధర్మప్రాణుడు సేనాపతిని కదిలించి చూశాడు. సేనాపతికి కూడా
సురసుందరి పీడ త్వరగా విరగడ కావాలనే ఉన్నట్టు స్పష్టమైంది. ఢాకినీ వనం ప్రవేశించగల ధీరుడు నీ ఎరుకలో ఎవరైనా ఉన్నట్టయితే సురసుందరిని కడతీర్చడం ఏమీ కష్టం కాదు అంటూ మంత్రి అంతా సేనాపతికి చెప్పేశాడు. అలాంటి ధీరుడు దొరక్కపోడు, నాకు కొంచెం వ్యవధి ఇవ్వండి అన్నాడు రుద్రక సేనాపతి. ఆ రాత్రి అతను వెండి దబ్బన గురించి తన ఇంట రహస్యంగా ఉన్న దేవాదిత్యుడితో చెప్పాడు. దేవాదిత్యుడు నిశిరాత్రి వేళ ఢాకినీ వనానికి బయలుదేరి వెళ్ళాడు. అక్కడ 12 కొమ్మల మర్రి చెట్టు కనబడింది. దాని త్వరలో వెండి దబ్బనం కూడా దొరికింది. దేవాదిత్యుడు మర్నాడు పగలల్లా ఆ వనంలోనే గడిపి చీకటి పడినాక రాజధానికి బయలుదేరాడు. అయితే దురదృష్టవశాన అతను సేనాపతిని ఇంటికి చేరుకోబోతూ ఉండగా కొందరు రాజభటులు అతన్ని గుర్తించి పట్టుకుని బహుమతి లభిస్తుంది అన్న ఆశతో సురసుందరి వద్దకు అతన్ని తీసుకుపోయారు. వారి ఆశ ఫలించింది. ఆమె వారు ఊహించిన దానికన్నా హెచ్చుగానే వారికి బహూకరించి ఆ రాత్రి దేవాదిత్యుని రాజసౌధంలోనే బందీగా ఉంచి దేశ బహిష్కరణను ఉల్లంఘించినందున అతనికి మరణదండ విధించేలాగా రాజును ఒప్పించింది. మర్నాడు ఉదయమే రాజు దేవాదిత్యుడికి మరణశిక్ష విధించాడు. మధ్యాహ్నం 12 గంటలకు ఉరిశిక్ష అమలు చేయబడుతుంది. మంత్రికి మరొక పెద్ద సమస్య వచ్చి పడింది. ఆయన సేనాపతి రుద్రకుడితో సంప్రదించాడు. మీరేమీ విచారించకండి, నా స్నేహితుడైన మాయాధరుడు ఒక చిన్న ఉపాయం చెప్పాడు. ఆ ఉపాయంతో మన కష్టాలన్నీ గట్టెక్కవచ్చు అన్నాడు సేనాపతి. ఆ మాటలలో మంత్రికి ఆటే గురి కుదరలేదు. దానికి తగ్గట్టుగానే సేనాపతి సురసుందరి వద్దకు వెళ్ళి, మహారాణి, దేవాదిత్యుడి ఉరిశిక్షను నేను స్వయంగా జరిపించబోతున్నాను. తమరు కూడా అక్కడికి వచ్చి తమ శత్రువధ కళ్ళారా చూడాలని నా ప్రార్థన అన్నాడు. ఇందుకు సురసుందరి సంతోషంగా ఒప్పుకున్నది. మిట్ట మధ్యాహ్నం వేళకు వధ్యస్థానానికి దేవాదిత్యుడిని తెచ్చారు. రుద్రకుడు ఒక తాడు తెచ్చాడు. దేవాదిత్యుడిని ఒక గోడకు వీపు పెట్టి నిలబెట్టారు. రుద్రకుడు మోకు యొక్క మధ్య భాగాన్ని దేవాదిత్యుడి మెడకు మెలికవేసి మోకు చివరలు 2 బలాఢ్యులకు ఇచ్చి, నేను చెప్పినప్పుడు మోకులు బలంగా లాగండి అని ఆజ్ఞాపించాడు. తన శత్రువైన దేవాదిత్యుడి ఉరిశిక్షను చూడవచ్చిన సురసుందరి ఇప్పుడు శిక్షితుడు ఎదురుగానే వచ్చి నిలబడింది. లాగండి అని గట్టిగా అరిచాడు సేనాపతి. 2 బలాఢ్యులు బలం కొద్దీ మోకును చివర్లు పట్టి గట్టిగా లాగారు. ఉచ్చు దేవాదిత్యుడి మెడకు బీసుకుపోవడానికి మారుగా ఊడి వచ్చేసింది. దేవాదిత్యుడు ముందరికి పడిపోయినట్టు నటించి తన వద్ద ఉన్న దబ్బనంతో సురసుందరి కుడికాలి బొటనవేలి మీద ఒక్క పోటు పొడిచాడు. మరుక్షణం ఆమె కెవ్వున అరిచి ప్రాణం వదిలింది. అదే క్షణంలో అంతఃపురంలోని ఆమె కొడుకు కూడా మరణించాడు. వారిద్దరూ చావగానే రాజుకు ఏదో మైకం వదిలిపోయినట్టయింది. అతను తన మొదటి భార్య కోసము దేవాదిత్యుడి కోసము ఏడవనారంభించాడు. తొందరలోనే వారందరూ ఆయన చేరుకున్నారు. తర్వాత అంతా సుఖంగా ఉన్నారు. లాగితే బిగుసుకోవలసిన బుచ్చు ఎలా ఊడి వచ్చింది? అలా జరగడానికి మాయాధరుడు చేసిన ట్రిక్ ఏమిటి? అతను 7 అడుగుల నిడివిగల 2 తాళ్లు తీసుకున్నాడు. అతను ఆ 2 తాళ్లను నేల మీద పక్కపక్కనే పరిచి తాళ్ల రంగే గల సన్నటి దారంతో కలిపి కుట్టాడు. తాడును మెడకు చుట్టేటప్పుడు వాటిని మెలిపెట్టి దేవాదిత్యుడి మెడ వెనుక 2 చుట్లు ఏర్పడేటట్టుగా ఉచ్చు అమర్చాడు. కింద బొమ్మను చూడండి. ఈ ఉచ్చులను కలిపి ఉంచినది కేవలం సన్నని దారపు కుట్టే. దేవాదిత్యుడి వెనక గోడ ఉన్నది గనక అవి ఎవరికీ కనపడవు. దేవాదిత్యుడి మెడ ముందు భాగంలో ఉచ్చు ముడి వేశారు. తాళ్ల చివరలను పట్టి లాగగానే దేవాదిత్యుడి మెడ వెనక ఉన్న 2 చుట్లను కలిపి ఉంచిన సన్న దారపు కాస్త తెగిపోయి మెడకి ఉన్న ఉచ్చు బిగవటం జరగలేదు. అది కాస్త ఊడిపోయింది. కింది బొమ్మ ఆధారంతో ఎవరైనా ప్రయత్నించి ఈ ట్రిక్ను చేయవచ్చు. కథ సమాప్తం. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్కి ఆన్ నొక్కడం కూడా మర్చిపోకండి. అలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా చూసి మీరు ఆనందించవచ్చు. మీ సూచనలు తప్పక కామెంట్ల రూపంలో తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.